ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తవైన యేసు ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మా ప్రభు రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసు ప్రభువారి పరిశుద్ధమైన జీవం కలిగిన నామంలో మీ నివాస స్థలమైన తేజోమయం నిలిచిన పరిశుద్ధాలయములో చేరి మిమ్మల్ని స్తుతించడానికి, మీ యొక్క జీవం కలిగిన మాటలు వినటానికి రాత్రంతా కాపాడి మా ఆయుష్ని మా దినాలు పొడిగించి ఇచ్చినటువంటి మరొక నూతన దినాన్ని బట్టి, నూతన కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు. నాయన, ప్రతి దినము ప్రతి క్షణము మీ వలనే మేము జీవిస్తూ ఉన్నాం. నీ కృప లేనిదే ఏ జీవి కూడా బ్రతకలేదు నాయన. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో మా అనుదిన ఆహారమైన జీవాహారమైన నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతూ రండి, జ్ఞాపం చేసుకోండి. ప్రతి మనిషి హృదయాన్ని ఎరిగిన దేవుడు కనుక వారి వారి అక్కరతను బట్టి మీరే సహాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా నేయున్నాడు, యుగ యుగములు వరకు తానే ఒక్కటే రీతిగా నుండును, యుగ యుగములు వరకు తానే ఒక్కటే రీతిగా నుండును. యేసుక్రీస్తు నిన్న నేడు అన్నిటికంటే ముందుగానున్న అల్ఫాగా తానయ్యుండి, అన్నిటికంటే ముందుగానున్న అల్ఫాగా తానయ్యుండి, తన యందు మనల పూర్ణుల చేసి, తన యందు మనల పూర్ణుల చేసి ఓమేగా తానయ్యుండి, ఓమేగా తానయ్యుండి. యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగానే ఉన్నాడు, యుగ యుగములు వరకు తానే ఒక్కటే రీతిగా నుండును, యుగ యుగములు వరకు తానే ఒక్కటే రీతిగా నుండును. యేసుక్రీస్తు నిన్న నేడు ఇట్టి మహిమన్ పొందుటకై మనమంతా తనతో కూడా, ఇట్టి మహిమన్ పొందుటకై మనమంతా తనతో కూడా శిబిరము వెలుపట నిందల నోర్చి, శిబిరము నిలుపట నిందల నోర్చి వెళ్ళుదమాయనతో, వెళ్ళుదమాయనతో. యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగానే ఉన్నాడు, యుగ యుగములు వరకు తానే ఒక్కటే రీతిగా నుండును, యుగ యుగములు వరకు తానే ఒక్కటే రీతిగా నుండును. యేసుక్రీస్తు నిన్న నేడు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగము యెహెజ్కేలు గ్రంథము 29వ అధ్యాయం 21వ వచనములో
ఆ దినమందు నేను ఇశ్రాయేలు కొమ్ము చిగురింపచేసి వారిలో మాట్లాడుటకు నేను ధైర్యము కలుగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. వారిలో మాట్లాడుటకు నీకు ధైర్యము కలుగజేసేదను. ధైర్యము కలుగజేసే దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలను వారి పతన స్థితి నుంచి తిరిగి పునరుద్ధరించడానికి దేవుడు వారికి వాగ్దానం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే నేను ఆ దినమందు ఇశ్రాయేలు కొమ్ము చిగురింపజేసి మూడు బారిపోయిన జీవితములను చిగురింపజేసి తిరిగి నేను వారికి మొదటి జీవితాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి వారికి ధైర్యము కలుగజేస్తాను. దేవుడు ధైర్యము చెడిపోయిన వారికి ధైర్యం ఇచ్చే దేవుడు. ధైర్యము కోల్పోయిన వారికి ధైర్యము ఇచ్చే దేవుడు. దేవుని మాట మనలను ధైర్యవంతులుగా చేస్తుంది. కాబట్టి మన జీవితంలో కొన్నిసార్లు నా జీవితం అంతా అయిపోయింది, నా బ్రతుకంతా అయిపోయింది, ఇక చేసేది ఏమీ లేదు అని మనము ఏనుయో గొయ్యో చూసుకోవడానికి, ఆత్మహత్యలు చేసుకోవడానికి చాలామంది సిద్ధపడుతుంటారు. సాతానుడు వారిని సిద్ధపరిచి నాశనం చేసేవాడు ఉన్నాడు. కనుక మనం ఏ స్థితిలో ఉన్నా మనలను రక్షించటానికి, సహాయం చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితము తిరిగి కోల్పోయిన దాన్ని దేవుడు తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నీలో ఉన్న భయము తొలగించి దేవుడు నీకు ఒక ధైర్యము ఇచ్చేవాడు. మనము మన పరిస్థితులన్నిటిలో ధైర్యంగా ఉండాలంటే దేవుని వాక్యం చెప్తుంది. బైబిల్ గ్రంథం సామెతల గ్రంథము 14వ అధ్యాయము 23వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును. దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారు బహుధైర్యంగా ఉంటారు. ఎలాంటి ధైర్యంగా ఉంటారంటే సింహము లాంటి ధైర్యం. సామెతల గ్రంథము 28వ అధ్యాయం ఎవడును మొదటి వచనము తరుముకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉందురు. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉందురు. కాబట్టి మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే నీకు ధైర్యం ఇస్తుంది. నీ పరిస్థితులన్నింటిలో కూడా నిన్ను ధైర్యపరిచేది దేవుని యందు భయభక్తులు. కొన్నిసార్లు మనకు వచ్చిన పరిస్థితుల్లో మనలను ధైర్యపరిచేవారు కూడా ఉండరు, మనకి మాట సహాయం చేసేవారు కూడా ఉండరు. మనల్ని ఇంకా నిరుత్సాహపరిచి బలహీనపరిచేవారే ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నీవు ఏ పరిస్థితికి భయపడక ధైర్యంగా ఉంటావు. కాబట్టి నేను ధైర్యము కలుగజేసేదను. మనకి ధైర్యం ఎలాగొస్తుంది? భయభక్తులు కలిగి ఉండాలి దేవుని యందు. రెండవదిగా మనం చూస్తే కీర్తన గ్రంథము 31వ అధ్యాయం 24వ వచనములో దేవుని యందు భయభక్తులు ఇంకా ఎలాగొస్తాయంటే 31వ కీర్తన 24వ వచనం, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారులారా మీరందరూ మనసున ధైర్యం వహించి నిబ్బరముగా ఉండుడి. రెండవది నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ కనిపెట్టుకుని వారులారా, దేవుని కోసం మనం నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుని మీద ఆధారపడాలి. ఎవరైతే నిరీక్షణ కలిగి ఆశ కలిగి దేవుని మీద
మరి దేవుని వైపు చూస్తారో వారికి దేవుడు మనస్సులో ధైర్యము అనుగ్రహిస్తాడు. మీరందరూ మనస్సున ధైర్యం వహించి నిబ్బరంగా ఉండండి. కాబట్టి మనం దేవుడి కోసం కనిపెట్టుకున్నప్పుడు, ఆయన మీద ఆశ పెట్టుకున్నప్పుడు ఆ ఆశ మనకి ధైర్యమునిస్తుంది. మనసులో మనం నిబ్బరముగా ఉండినట్లుగా చేసేది దేవుని మీద ఆశ పెట్టుకున్నవారు ధైర్యంగా ఉంటారు. మనుషుల మీద ఆశ పెట్టుకుంటే ధైర్యము కోల్పోతాం. కాబట్టి దేవుని మీద ఆశ పెట్టుకోండి. దేవుని యందు నిరీక్షణ ఉంచండి. ఆ నిరీక్షణ మనల్ని ధైర్యములోకి నడిపిస్తుంది. మూడవదిగా మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనములో, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకనిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసమును చూసి, కుమారుడా, ధైర్యంగా ఉండుము, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. మూడవదిగా విశ్వాసం. పక్షవాయువుతో ఉన్నటువంటి ఒక వ్యక్తిని మంచం మీద యేసుప్రభు దగ్గరికి మంచం మీద మోసుకుని తీసుకొచ్చారు. యేసు వారి విశ్వాసం చూసి దేవుడు అన్న మాట, కుమారుడా, బిడ్డ, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. విశ్వాసముతో, మన విశ్వాసమే మనల్ని ధైర్యవంతులుగా చేస్తుంది. కాబట్టి దేవుడు వారి విశ్వాసమును చూసి, బిడ్డ, ధైర్యముగా ఉండుము, నీ పాపాలు క్షమించబడ్డాయి, నీ జబ్బు తగ్గిపోయింది. పాపములు క్షమించబడినన్నే అతని జబ్బు తగ్గిపోయింది, పక్షవాయువు పోయింది. చక్కగా గంతులు వేస్తూ నడుచుకుంటూ వెళ్ళాడు. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఏం చేస్తుందంటే మనల్ని ధైర్యవంతులుగా చేస్తుంది. అవిశ్వాసము బలహీనులుగా చేస్తుంది. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఆ విశ్వాసమే మిమ్మల్ని ధైర్యవంతులుగా చేస్తుంది. కాబట్టి నేను వారికి ధైర్యము కలుగజేశాను. మొదటిగా భయభక్తులు కలిగి ఉండటం ద్వారా మనం ధైర్యముగా ఉంటాము. రెండవది, దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. మూడవది, విశ్వాసం కలిగి ఉండాలి దేవుని మీద. ఇవి మనల్ని ధైర్యవంతులుగా చేస్తాయి. దేవునిలో ధైర్యవంతులుగా ఎలాంటి పరిస్థితులు వచ్చినా మనము కృంగిపోం. కాబట్టి అధైర్యంతో ఉన్నారేమో, ధైర్యము కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్నారేమో, ధైర్యపరిచేవారు లేరేమో. అయితే దేవుడి ఉదయకాలం నిన్ను దేవుడు ధైర్యపరచుట కొరకై ఈ మాటలు దేవుడిస్తున్నాడు. కుమారుడుగా ధైర్యముగా ఉండు, నీ పరిస్థితులు ఎలాగున్నా నా మీద ఆధారపడు, నా దగ్గరికి రా, నీలో ఉన్న అధైర్యము తీసివేస్తాను. కాబట్టి దేవుడు మనలను ధైర్యపరిచేవాడు, బలపరిచేవాడు. కాబట్టి యేసుని దగ్గరికి రండి. ఆయన మీ పాపములు క్షమించి మిమ్మలను ధైర్యపరిచి బలపరిచి నీ పరిస్థితులన్నీ కూడా మార్చగలడు. ప్రేమగల ప్రభువా, ఈ ఉదయకాలం మీరు మాకు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి వందనాలు. కుమారుడా, ధైర్యముగా ఉండుమని మాట్లాడుతూ వచ్చారు. మరి తండ్రి, మమ్మల్ని ధైర్యపరిచే దేవుడు, ధైర్యము కోల్పోయినప్పుడు ధైర్యం ఇచ్చే దేవుడు. ప్రభా, నీ యందు మేము ధైర్యవంతులుగా ముందుకు సాగాలని మీరు కోరుతున్నారు. దేనికి భయపడకుండా, ఆయన దేనికి జడియకుండా, మరి నీ మీద మనసు పెట్టుకొని నీ యందు భయభక్తులు కలిగి విశ్వాసము కలిగి ఉన్నప్పుడు మాకు గొప్ప ధైర్యం ఇచ్చే దేవుడు. మా పరిస్థితులన్నింటిలో కూడా జ్ఞాపం చేసుకోండి. మా దేశము, మా రాష్ట్రము, గ్రామ ప్రజలు, అధికారులు, అనారోగ్యంతో ఉన్నవారు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారు, ఇంకా ఆయా సమస్యల్లో ఉన్న వాళ్ళందరినీ ధైర్యపరచము, బలపరచము. ఈ దినమంతటిలో మీరే మాకు తోడుగా ఉండండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఈ రోజంతా మనకి తోడైండి కాపాడును గాక. ఆమేన్.